చూడండి, దేవుని లేఖనం ఎంత గొప్ప అంటే బైబిల్ చెప్తుంది, దావీదు దగ్గరికి వచ్చినప్పటికీ దావీదుతో దేవుడు మాట్లాడి చెప్తాడు, దావీదు నువ్వు నా కొరకు ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నావు, ఒక మందిరం నిర్మించాలనుకుంటున్నావు, అయితే నన్ను అడిగితే గొప్ప గొప్ప పేర్లు నీకు ఇస్తాను. అప్పుడు కూడా దేవుడు అంటాడు, ఇంకా ఈ లోకంలో అందరికన్నా ఘనమైన పేరు నీకు ఇవ్వబోతున్నాను, ఈ లోకంలో గనులని పిలువబడుతున్న వారిలో ఒక్కడుగా నువ్వు ఉండబోతున్నా. చూడండి, పేరు దేవుడే మనకు ఇవ్వాలి. నీ బిడ్డల గురించి ప్రార్థన చేసినప్పుడు నువ్వు చెప్పాలి, గనుల పేరులో వారిని పెట్టుదేవా. నేను చెప్తున్నాను, నువ్వు అడిగినప్పుడు దేవుడు ఉన్నతమైన కార్యం వారికి జరిగిస్తాడు. మనం అనుకుంటాం, అయ్యా వీరున్న పరిస్థితి మారిపోతే సరిపోద్ది. లేదు, అలా ప్రార్థన చేయకూడదు. మనం ఘనమైన బిడ్డలుగా వీరిని చేయదేవా, ఘనమైన కార్యం నా కొరకు చేయదేవా. మనం ఓకు మించి దేవుడిని అడగాలి. కారణం, నువ్వు అడిగే వాటికన్నా ఓకు మించే దేవుడు చేస్తా అని చెప్పాడు కనుక ఆయన అడుగుతున్న ప్రతిసారి కూడా ఓకు మించి అడగాలి. నా జీవితంలో నేను కుమిలిపోతున్నానయ్యా, నా జీవితంలో బాధ ఎక్కువైపోతుందయ్యా, నాకు ఎందుకని ఈ పెళ్లి చేసావు, నాకు ఎందుకని ఈ బిడ్డలు ఇచ్చావు, ఇలా అనకూడదు దేవుడిని, ఇలా అనకూడదు. కారణం, ఇది నీ పరిస్థితి గుండా మాట్లాడుతున్న వ్యక్తిత్వం అనేది. నీ పరిస్థితి నువ్వు చెప్తున్న మాట అలా మాట్లాడకూడదు. నువ్వు చెప్పాలి, అయ్యా ఇలాంటి పరిస్థితి ఉన్న ఘనమైన కార్యాలు నాకు జరగబోతున్నాయి, ఘనమైన కార్యం నాకు జరగబోతుంది. మెఫీబోషెత్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, అప్పటికి భయంతో నిండిపోయి ఉన్నాడు. కారణం, ఈ సౌలు తన కుటుంబం అంతా చనిపోయింది. ఈ సౌలుకి అంటే సౌలు మొదటి రాజైన ఇజ్రాయెల్ మొదటి రాజైన సౌలు మనవడు ఈ వ్యక్తి, యోనాతాను కుమారుడు. అనుకున్నాడు ఎవరు కనిపించకూడదని దాక్కుండిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు అందరికి కూడా. బైబిల్ చెప్తే ఒకరోజు దేవుడు తన మనసులో ఒకటి పుట్టించినట్టు, ఎవరి మనసులో అంటే దావీదు మనసులో, ఇక సౌలు కుటుంబం చెందిన వాళ్ళు ఎవరైనా బ్రతుకున్నారా. ఆ మాట వినగానే చెప్పాడు అంటే ఒకడు బ్రతుకున్నాడు సార్, ఆ ఒక్కడు చాలా దూరం ఉన్నాడు, ఎవరు కనిపించకుండా భయంతో ఉండిపోయాడు. అంటే వాడిని పిలిపించండి, నేను యోనాతానికి ఒక నిబంధన చేశాను, నీ కుటుంబంలో ఎవరు మిగిలిన వారికి సహాయం చేస్తానని. ఆ ఒక్కడిని పిలిపించానంటే ఒక్కడిని రాజు పిలుస్తున్నా అని చెప్పి ఆ మెఫీబోషెత్ విన్నప్పుడు ఆ మెఫీబోషెత్ చాలా భయపడిపోయాట. లోపలనుకున్నాడు, అయ్యో రాజు నన్ను చంపేస్తాడా, ఎందుకంటే మా తండ్రి ఎప్పుడు రాజు పట్ల సరిగ్గా ప్రవర్తించలేదు కదా, రాజు చంపేస్తాడని భయంతో వచ్చినప్పుడు రాజు ఎదుటి రాగానే వినండి, రాజు ఎదుటి రాగానే రాజు అన్నాడు, భయపడద్దు, నేను ఏమి కూడా నేను చేయబోట్లేదా. ఒక్కసారే భయపు రెక్కలన్నీ ఎగిరిపోయి ధైర్యపు రెక్కలు ప్రారంభమయ్యాయి. చెప్పేట అది మాత్రమే కాదు, నేను ఏం చేయను అని చెప్పి ఇంకోటనట, నా కుమారులు అయితే నా బల్ల చుట్టూ ఉండి తింటున్నారో అలా ఒక బల్ల నీకు వేయబడుతుంది, నీవు కూడా నాతో ఈరోజు నుంచి తినబోతున్నావు. సో దేవుని ప్రేమ ఎంత గొప్పదా. ఓ సాధారణమైన వ్యక్తి సాధారణంగా రాజుగా పిలువబడి దేవుని కార్యాలు చూస్తున్నాడు, దేవుని ప్రేమ రుచి చూస్తున్నాడు, అంత ప్రేమగా ప్రవర్తిస్తే సగమా దేవుడు ఇంకెంతో ప్రేమగా ప్రవర్తిస్తున్నాడు. ఈ సాయంత్రం దేవుడు మరలా చెప్తున్నాడు మనకు, కృపవైపు చూడు, కృపవైపు చూడు. నీ పరిస్థితి గురించి మాట్లాడద్దు. అందుకనే మనం ఈ లోకంలో మన పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడే మనలో ఈ లోకం పట్ల ఉన్న ప్రేమ తగ్గిపోతుంది. మనం నా భార్య ఇలాగా, నా భర్త ఇలాగా, నా జీవితం ఇలాగా ఈ మాటలు మాట్లాడకూడదు. మనం చెప్పాలి, నా భర్త నేను కోల్పోయిన దానికన్నా ఎక్కువ వచ్చినట్లుగా చేస్తావయ్యా నీకు వదనాలు. నా భార్య జీవితంలో నేను కోల్పోయింది ఏమవుతుంది అంతకన్నా ఎక్కువగా నాకు తిరిగి ఇస్తావయ్యా నీకు వదనాలు. ఏవైతే నీ భార్య పట్ల, భర్త పట్ల, బిడ్డల పట్ల నువ్వు కోల్పోయి అనుకుంటున్నావో అవన్నీ దేవుడు నీకు తిరిగి మళ్ళా ఇస్తాడు. కృపలో చూడాలి. అంత తుఫాన్ మధ్యలో ఏం చేయగలం ఆలోచిస్తే ఏమీ చేయలేం. అది చేసేవాడు ఆ తుఫాన్ మధ్యలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. అయితే తుఫాను విర్రవీగా వస్తున్నప్పుడు, తుఫాను ఇంకా చంపేయడానికి వస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది, ఆ తుఫాన్ మధ్యలో మెల్లగా వినండి, మెల్లగా సమాధానంగా నిలబడ్డాడు ఒక ఆయన. నిలబడి చెప్పేట, నిలిచిపో. వినండమ్మా, అందరం మనుషులతో మాట్లాడతాం, ఏ వస్తువులతో మనం మాట్లాడతాం చెప్పండి. ఈయన దేనితోనైనా మాట్లాడగల సమర్థుడ. ఆ తుఫాన్తో మాట్లాడగానే, వినండమ్మా, ఆ తుఫాన్తో మాట్లాడగానే తుఫాన్ ఒక్కసారే నిర్మలం అయిపోయిందట, నిశ్శబ్దం అయిపోయిందట. ఎప్పుడు లేనంత నిశ్శబ్దమో ఆ ప్రాంతంలో, ఆ ప్రాణంలో ఉంది. నీ జీవితంలో అదే పడవలో, నీ జీవితంలో పడవలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఇలాంటి ఘోరమైన తుఫాన్లు ఆపగల సమర్థుడు. నీకు నువ్వుగా క్రియేట్ చేసిన తుఫాన్లు కూడా ఆపగల సమర్థుడు. కొన్నిసార్లు నీకు ఎవరికైనా గొడవ అయింది అనుకోండి, నువ్వు చెప్పాలయ్యా ఈ గొడవ అయిపోయింది, ఇది నిమ్మలపరచవా, దీన్ని నేలకొల్చవా, మీ ఇద్దరు కూడా మరలా కలిసి ముందుకెళ్ళినట్లుగా నీ సాయం చేయవా. నేను చెప్తున్నాను, దేవుడు సాయం చేస్తాడు. నీకు నువ్వుగా క్రియేట్ చేసినవి కూడా, నీ చేతారా పగలగొట్టిన విషయాలు కూడా దేవుడు బాగు చేసి మరలా తిరిగి ఇవ్వగలవాడు. చేతారా పాడు చేసాడు దావీదు తన జీవితాన్ని. దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నేను తప్పు చేశానయ్యా. వినండి,
ఆ గర్భమే ఏ స్త్రీని తెచ్చుకున్నాడు ఇంటికి, అదే గర్భాన్ని వాడుకొని దేవుడు చెప్తాడు, ఈ గర్భం నుంచి పుట్టబోతున్న వాడే రాజుగా మారబోతున్నాడు, నీ వారసుడిగా నేను చేయబోతున్నాను. చెప్తున్నాను కదా, ప్రార్థన దేవునికి అప్పగింతలు ఏమవుతున్నాయో అవి చరిత్రను మార్చేస్తాయి. అందుకే మన బిడ్డలను దేవునికి అప్పగించాలి, అది కూడా కృపలో అప్పగించాలి. కృపలో మన జీవితం చూసినప్పుడు కృప అన్న బైనోక్లాక్లో చూడాలి, కృప అన్న దాంట్లో చూడాలి. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, నా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి, ఈ ఆశతో చూడాలి తప్ప దేవుడు గొప్ప మర్మాలు మనకు తెలియజేస్తున్నాడు. చెప్తున్నాడు, నీ ఆలోచన ఈ లోకపు విషయాల కొరకు వెళ్ళిపోతున్నాయేమో, భయంతో ఉండిపోతున్నావేమో. ఈ భయాలతో నింపబడిన ఆలోచన దేవుడు ఇచ్చింది కాదు, అపవాదు నీకు కలుగు చేస్తుంది. ఆ తుఫాను కొరకైన భయం నీకు కలుగుతుందేమో, మర్చిపోయావా? ఆ తుఫాన్లో మీతోనే ఆ నావలో ఎవరున్నారు చెప్పండి? యేసయ్య ఉన్నాడు. అప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు నెమ్మది, ధైర్యము, సమాధానం ఇమ్మని అడుగుతున్నాను. అయ్యా, నీ కృప కొరకు కనిపెట్టుకున్న వారు ధనిలని చెప్పారు, మీకు వందనాలు. నీ యందు భయభక్తులు కలిగిన వారు ధనిలని చెప్పారు, మీకు స్తోత్రాలు. అయ్యా, నీ మాట ప్రకారం నువ్వు సంతోషపడే వ్యక్తులు అయ్యా వీరే గనక అటువంటి వ్యక్తులుగా మా జీవితాలు మార్చండి. మేము కూడా నీ మీద ఆధారపడే వ్యక్తులుగా, మేము కూడా నీ కృప కొరకు కనిపెట్టుకునే వ్యక్తులుగా, నీ కృపలో గొప్ప కార్యాలు మా కొరకు జరిగించబోతున్నావని కనిపెట్టుకొని మా జీవితం ఉన్నతమైన కార్యాలు జరిగినట్లుగా నీ సహాయం అడుగుతూ యేసు నామమున నీ బిడ్డలు దీవించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you. See you tomorrow.